రెండు రాష్ట్రాలకి అధ్యక్షుడు మీతో ఫోన్లో కూడా మాట్లాడు. మీరు అనుమతులు లేని అక్కడ గ్రామాల్లో చర్చలు నిర్వహించడానికి లేదు. మరి ఆ చర్చ ఎలా నిర్వహిస్తున్నారు అది మీకు చెప్పే కూడా పని మన్నాడు మొదలుపెట్టాడు. మీరు ఎలా లేదు సార్, నిన్ను కూడా వర్క్ చేశారు. నేను వెంటనే మీరు ఫోన్ చేసిన వెంటనే నేను ఫీల్డ్కి వెళ్ళాను. వెంటనే వర్క్ స్టాప్ చేయించాం. ఇప్పుడు పని జరుగుతుంది. నిన్న కూడా జరిగిందేమా? జరగలేదే కూడా ఫీల్డ్ కూడా వెళ్ళాను. ఏంటంటే అక్కడ ఫౌండేషన్ ఇది భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళ గవర్నమెంట్ స్థలంలో కానీ స్కూల్ పక్కన కానీ ఎటువంటి మతపరమైన కట్టకూడదు. అలాగే జిల్లా కలెక్టర్ అనుమతి లేదే అలా చర్చి పర్మిషన్ ఉంది. మరి ఏ రకంగా అది కట్టగలిగితే అక్కడ ఆల్రెడీ ఇదివరకు పాట ఉండి చర్చి ఉంది. దాన్ని డిస్మాండిల్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నట్టున్నారు. అప్పుడు ఇవ్వడం కూడా తప్పే. ఇప్పుడు ఇచ్చారు ఏంటో అనేది మనకు తెలియదు. మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినంత వరకు నాకు విషయం తెలియదు. ఎక్కడ తెస్తున్నదని అక్కడ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అవుతుందని అనే విషయం నాకేం తెలియదు. మీరు చెప్పిన తర్వాత నేను ఫీల్డ్కి వెళ్ళాను. ఆల్రెడీ అక్కడ ఫౌండేషన్ వేసి ఉంది. ఆపమని చెప్పాను, ఆపారు. వెంటనే ఆపారు. ఆయన సర్పంచ్ గారిని అడిగాను. సర్పంచ్ గారు నాకు తెలియక రిప్రజెంటేషన్ హెడ్ మాస్టర్కి ఇచ్చానండి, వీళ్ళు నన్ను ఫోర్స్ చేశారు మా వాళ్ళు వస్తే నేను వెంటనే రిప్రజెంటేషన్ హెడ్ మాస్టర్కి ఇచ్చాను. హెడ్ మాస్టర్కి సైమల్టేనియస్గా మీకు ఇచ్చారు, అది అక్రమ కట్టడాల నిర్మాణం జరుగుతుందని అంటేనే వెంటనే అని హెడ్ మాస్టర్ గారు చెప్పారు. హెడ్ మాస్టర్ గారు సర్పంచ్ గారు వాళ్ళకి తెలియదు ఏంటంటే అండి, ఒక చర్చి నిర్వహించాలంటే ఆ చర్చిలోకి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 300 మందిని ఇన్వైట్ చేసిన లెటర్ ఇవ్వాలి. ఎవరైతే చర్చిలోకి వెళ్తున్నారో వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి, క్రైస్తవ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ పాస్టర్ గారు ఆ స్థానం ఏదైతే ఉందో అది ఆ బైబిల్ మిషన్, ఓటర్ మిషన్, పెద్దగోతు మిషన్, ఆ మిషనరీకి రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఇన్ని ఉంటే ఒక గ్రామానికి ఒక చర్చి జిల్లా కలెక్టర్ గారు అనుమతి చెప్తారు. ఏమీ లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారు, మనం కంప్లైంట్ ఇచ్చాం. ఈ నెక్స్ట్ కూడా వాళ్ళు పని చేయకుండా మీరు ఏ చర్యలు తీసుకుంటారని కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా మీరు రిప్రజెంట్ చేసిన వెంటనే నేను వెంటనే కన్స్ట్రక్షన్ ఆపించానండి. కన్స్ట్రక్షన్ అయితే జరగట్లేదు, ఆగింది. మరి చూడండి సార్, నిన్నైతే నాకేం, నేను వెంటనే ఆపాను. నిన్నైతే నాకేం మెసేజ్ లేదు, ఆపమని చెప్పాను, ఆపాను ఖచ్చితంగా. అదే మీరు ఆపమని చెప్తారు, మీరు అర్థమని చూడరు. వాళ్ళు అలాగే నైట్ గట్ట కట్టేసుకుంటే కుదరదు కదా. మీరు నోటీస్ యాక్చువల్గా మీరు ఇంకో విషయం అంటే యాక్చువల్గా మీరు హెడ్ మాస్టర్ గారు పెట్టారు. హెడ్ మాస్టర్ నాకు చెప్పాడు ఏదో GOMS నెంబర్ కోట్ చేశారు, కానీ జీవో నాట్ ప్రొడ్యూస్డ్. ఆ జీవో కూడా సబ్మిట్ చేయవలసిన ఒక ఇది. యాక్చువల్గా అది జీవోలో కండిషన్స్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఆ జీవో అయితే నేను చూడాలంటే ఆన్లైన్లో చూస్తాను. కానీ మీ దగ్గర ఏముందో కూడా కాపీ ఇవ్వండి. ఓకేనా? అది మాత్రం మీరు అన్ని చర్యలు తీసుకోవాలి. ఏంటంటే ఎవరన్నా సార్ చూడండి, సర్వే అదే ఇక్కడ సార్ రూల్గా అయితే కుజీరు మండలంలో చెప్పండి.